స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం గత 2 days నుంచి. ఇండియాకి సంబంధించిన వాళ్ళని ఒక తెలుగు అమ్మాయి శ్వేత ఏదో కారణాల వల్ల భర్త చంపేసి చెత్త కుప్పలో కుక్కేశాడు అని మనం వింటూ ఉన్నాము. అంటే ఈ నిజానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఎందుకంటే 4 years బాబు కూడా ఉన్నారు అని చెప్తున్నాం. కొన్ని ఫొటోస్ కూడా మనం చూడడం జరిగింది. అంటే ఏ కారణాల వల్ల చంపేదాకా పరిస్థితి వెళ్ళింది? అవును సార్, ఈ మధ్యకాలంలో మనం బయట కంట్రీస్లో ఇలాంటివి తరచుగా చూస్తున్నాం. రీసెంట్ గా చూస్తే యుఎస్ లో కూడా మన ఇండియన్స్ ఒక 3-4 పోతం జరిగింది, కారణాలు తెలియదు. ఇప్పుడు మనం శ్వేత చూసుకుంటే విక్టోరియా నగరంలో, విక్టోరియా అనే ప్లేస్ లో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు 2011లో ప్రాపర్ హైదరాబాదీస్ అండి. వీళ్ళు ఎవరు? శ్వేత వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్ హైదరాబాద్. ఈ అబ్బాయి కూడా ప్రాపర్ హైదరాబాద్, హిమాయత్ నగర్ లో అబ్బాయి ఉంటాడు. కాప్రా, మల్కాజ్గిరి, యాప్రాలు కాప్రా అంటారు, అక్కడ ఈ అమ్మాయి వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఈ అమ్మాయి ఎంఫార్మా చేస్తానికి ఆస్ట్రేలియాకి వెళ్దాం అనుకుంది. అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి ఆల్రెడీ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డున్నట్టున్నాడు, అప్పటికే వెళ్ళినట్టున్నాడు. సో ఈ అబ్బాయి అక్వైంటెన్స్ ఎక్కడో కలిసి ఒకరినొకరు ఇష్టపడటం జరిగింది. వీళ్ళు ఫాదర్ బాలిశెట్టి గౌడ్, మదర్ ఏమో మాధవి, అమ్మాయి పేరెంట్స్ పేర్లు. అబ్బాయి పేరు అశోక్ రాజ్. వీళ్ళిద్దరు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ వీళ్ళిద్దరిది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. మాధవి వాళ్ళ డాటర్ పేరు శ్వేత. ఓకే, అయితే ఈ శ్వేతకి ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటే జరిగిందో ఆస్ట్రేలియా అబ్రాడ్ వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాకి వెళ్ళారు, స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఉషా గారు, మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ ఇండియాలోనే జాబులు కష్టం, బయటకు వెళ్తే జాబులు చాలా ఈజీ అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఆ అబ్బాయికి అక్కడ రెగ్యులర్గా ఇన్కమ్ లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది మనకి. కొన్నాళ్ళ నుంచి ఈజ్ సమ్వేర్ ఈజ్ ఫేసింగ్ ప్రాబ్లమ్ ఇన్ హిజ్ జాబ్ అని అర్థమైంది మనకి, తెలుస్తుంది రిపోర్ట్స్ ద్వారా. అయితే ఈ అమ్మాయికి అబ్బాయికి ఎప్పుడైతే ఒక లైఫ్ స్టైల్ వీళ్ళు అలవాటు అయిపోతారో, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భార్యకి భర్తకి డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి, గ్యారంటీగా స్టార్ట్ అవుతాయి. ఓకే, అది ఇండియా అయినా, ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, ఎక్కడైనా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి, ఎందుకంటే మనస్తాపానికి చెందుతారు వీళ్ళు సైకలాజికలీ. జాబ్లో ఏదైనా ఇష్యూ ఉంటే అబ్బాయి, స్పెషలీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇవాళ గ్లోబలైజేషన్ తర్వాత అందరూ ఒక స్టేజ్కి వచ్చేసారు. ఏమవుతుందంటే వీళ్ళు జాబ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు అబ్బాయిలు డెఫినెట్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటారు, ఒకవేళ వైఫ్ సపోర్ట్ చేస్తున్నా కూడా. ఓకే, స్లోగా డిప్రెషన్కి వెళ్తాం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్తారో, ఏ మాట మాట్లాడినా వైఫ్ వీళ్ళకి నెగిటివ్గా అనిపిస్తుంది. ఈ అబ్బాయి డొమెస్టిక్ వైలెన్స్కి వెళ్ళాడు, ఆ అమ్మాయిని కొడతాం, ఇలా తిడతాం, కొడతాం ఆస్ట్రేలియాలో. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు కపుల్స్ లాగా వెళ్ళిపోతారు, అక్కడ పిల్లలు కనేస్తారు. పేరెంట్స్ సపోర్ట్ ఇండియా నుంచి వీడియో కాల్ తప్ప వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడైతే పేరెంట్స్కి వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో తెలియదు, కంట్రోల్ లేనప్పుడు విచ్చలవిడితనం పెరుగుతుంది. ఇండియాలో ఉంటే అట్లీస్ట్ ఒకటే ఇంట్లో కాకపోయినా అక్కడి నుంచి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో పేరెంట్స్ ఉంటారు, ఒక ఫోన్ చేస్తే వచ్చేస్తారు. ఈ ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నప్పుడు పేరెంట్స్ ఎలా వస్తారు? అండ్ దాని మీద ఈ కూతుర్లు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు తల్లిదండ్రులకు బాధలు కూడా చెప్పుకోరు, ఎంతో దూరంలో ఉంటారు ఇండియాలో. ఇప్పుడు నేను చెప్తాం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ టెన్షన్ పడతారని సగం నిజాలు దాచిపెట్టేస్తారు. కానీ ఈ విషయంలో శ్వేత వాళ్ళ తల్లిగారైన మాధవి గారికి ఫోన్ చేసి చెప్తాం జరిగిందంట, ఈయన నన్ను హింస పెడుతున్నాడు, ఇక్కడ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని చెప్తాం కూడా జరిగిందని మనం వింటున్నాము. అయితే తరచుగా గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగిందంటే, మొన్న ఒక 2 days బ్యాక్ బాగా సీరియస్గా గొడవలు స్టార్ట్ అయ్యేసరికి ఈయన ఎవరైతే ఉన్నాడో మన అశోక్ రాజ్ అబ్బాయి, ఆ అబ్బాయి కూడా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఏమీ మనకు కనిపించలేదండి. హైదరాబాద్లో మనం వెరిఫై చేసుకుంటే హిమాయత్ నగర్లో ఉండేవాడు, నార్మల్ స్టూడెంట్, బాగానే మిడిల్ క్లాస్ ఫెలో, మామూలు స్టూడెంట్, చదువుకున్నాడు, ఆస్ట్రేలియాకి స్థిరపడతానికి వెళ్ళాడు. క్రిమినల్ హిస్టరీ ఏం లేదు. జస్ట్ బికాజ్ ఆఫ్ అక్కడ జాబ్లో ఇష్యూ వస్తాం వల్ల విపరీతంగా డిప్రెషన్కి లోన్ అయిపోయి బాగా కొడతాం జరుగుతుంది. ఓకే,
ఎప్పుడైతే ఈమె వాళ్ళ మదర్కి ఫోన్ చేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్తాం జరిగిందో, అది బహుశా విన్నట్టున్నాడు ఈయన. వినేసి ఇంకా ఇది ఏదో డేంజర్ అయ్యేటట్టుంది నాకు ఇక్కడ అన్నట్టుగా గొడవలు ఇంకా విపరీతంగా పెరిగి జస్ట్ ఈయన చేసింది ఏంటి అంటే వెళ్ళి కొడుతూ కొడుతూ ఆ నెక్ని స్క్వీజ్ చేస్తాం జరిగింది. ఏది శ్వేతది ఆ నెక్ స్క్వీజింగ్ చేసేటప్పుడు ఓకే ఈయనకి అర్థం కాని విషయం ఏంటి అంటే కొన్ని పాయింట్స్లో ఎక్కువ స్క్వీజ్ చేయనప్పుడు కూడా మనిషి చచ్చిపోతారు. ఓకే మెడ అనేది ఇప్పుడు హ్యాంగ్ చేసుకుంటారు చూడండి, హ్యాంగ్ చేసుకుంటా అంటే ఇక్కడ నర్వ్స్ ఏవైతే ఉంటాయో చాలా సెన్సిటివ్ ఉంటాయి ఇవి. ఓకే ఈ స్క్వీజ్ చేసేటప్పుడు మరి ఆ కరెక్ట్ పాయింట్కి వెళ్ళింది, ప్లస్ ఈయన కోపంలో కొంచెం గట్టిగా నొక్కుంటాడు, స్పాట్లో చనిపోయింది శ్వేత. ఓకే సో వెంటనే ఏం చేశాడంటే ఆయన కూడా ఈ డింట్ ఎక్స్పెక్ట్ మర్డర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కావాలని మర్డర్ చేసిందా కాదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మనకు తెలిసిన ఆయన చెప్పింది ఏంటి అంటే చనిపోద్దని నేను కూడా అనుకోలేదు అని అన్నాడు. ఓకే ఎప్పుడైతే చనిపోయిందో ఏం చేయాలో చిన్న 4 ఏళ్ల కుర్రాడు అండి, 4 ఏళ్ల బాబు, ఎవరికి శ్వేతకి అశోక్కి 4 ఏళ్ల బాబు. ఎప్పుడైతే మేము చనిపోయిందో ఏం చేయాలా, ఎందుకంటే బాబు అక్కడే ఉన్నాడు, బాబుని ఒక మంచి ప్లేస్లో అదే వీళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇవ్వకపోతే ఈయన అరెస్ట్ చేసి వెళ్ళిపోతే ఆ బాబు అక్కడే అనాథ అయిపోతాడు. మళ్ళీ ఆ బాబుని ఎవరో మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తాం, అవన్నీ చాలా కష్టమైన పరిస్థితులు ఎంబసీలో. ఓకే సో ఈయన ఏం చేశాడంటే ఆమె శ్వేత ఎలాగో చనిపోయింది, ఆమెను తీసుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద డస్ట్బిన్లో బాడీ కుక్కేసి విక్టోరియా నుంచి 80 కిలోమీటర్లు అవే ఫ్రమ్ దట్ ప్లేస్ కార్లో, మర్సిడీస్ బెంజ్ అన్నది ఆ కార్లో తీసుకెళ్ళి పడేస్తాం జరిగింది. ఓకే 80 కిలోమీటర్స్ అవే ఒక మారుమూల ప్లేస్లో పడేస్తాం జరిగింది. అక్కడ నేను విన్నది ఏంటంటే పాత పెట్టాడని కూడా వింటున్నాం, మళ్ళీ రిపోర్ట్స్లో తెలుస్తుంది. వచ్చేసాడు, వచ్చి ఆ బాబుని తీసుకొని ఒక మంచి పని ఏం చేశాడంటే ఆ బాబుని తీసుకొని ఇండియాకి వచ్చి వీళ్ళ ఇంట్లో ఇచ్చాడు. ఇక్కడ మన శ్వేత వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాధవి గారికి హ్యాండ్ ఓవర్ చేసి, మాధవి గారు బాలశెట్టి గౌడ్ పాపం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇట్లా ఆమె చనిపోయింది, మీ కూతురు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయింది, నేనే చంపేశాను అని కూడా ఒప్పుకున్నాడు, నేను ఆస్ట్రేలియా పోలీసుల దగ్గర లొంగిపోతున్నాను అని చెప్పి బాబు అనాథ అవ్వకూడదని హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా పోలీసులు కూడా ఈయన మీద కంప్లైంట్ రైజ్ చేస్తాం జరిగింది. ఓకే ఆస్ట్రేలియాలో 1900 క్రైమ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, మన దగ్గర ఇండియన్ పీనల్ కోడ్ ఎలా ఉంటుంది ఐపీసీ, ఆస్ట్రేలియాలో క్రైమ్ యాక్ట్ 1900 అని ఒకటి ఉంటుంది. ఓకే దాని ప్రకారం చూసుకుంటే ఈయనకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడుతుంది. ఖచ్చితంగా ఈయన తీసుకెళ్ళి 100% ఈయనకి ఇంప్రిజన్మెంట్ పడుతుంది. ఓకే అయితే ఇది యాక్సిడెంటలా మర్డరా అన్నది చూసుకుంటే మర్డరే, కానీ చనిపోద్దని అనుకోలేదని అంటున్నాడు ఈయన, కానీ చనిపోయింది. ఇంటెన్షన్ మర్డరా కాదా అన్నది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నార్మల్గా కొట్టుకుంటూ జనరల్గా తరచుగా వెళ్ళి కొట్టుకుంటున్నట్టే వెళ్ళి చనిపోయిందా అంటే ఆ మనిషి ప్రాణం అంత ఈజీగా పోదు. కాబట్టి దీన్ని ప్రాథమికంగా నేను కూడా మర్డరే అని భావిస్తున్నాను. ఓకే సరే ఏదేమైనా 4 ఏళ్ల వయసు పిల్లోడు ఉన్నాడు, దేశంలో లైఫ్ని లీడ్ చేయాలని వెళ్ళారు. ఆడపిల్లలు నమ్మి కుటుంబాలను వదిలేసి అక్కడ దాకా వెళ్ళడం, అబ్బాయిలు కూడా అదేవిధంగా ఇక్కడ ఫ్యామిలీని అంతా వదిలేసి అక్కడికి వెళ్ళడం, అక్కడ ఏం జరుగుతుందో కనీసం కుటుంబాలకు తెలియజేయకుండా న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మనం బేర్ చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు డివోర్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఆ పిల్లోడికి ఆ తండ్రి బతుకున్నా ఇప్పుడు ఖచ్చితంగా మా అమ్మని చంపేశాడు అని ఒక నిందితుల్లానే కనిపిస్తూ ఉంటాడు తప్ప ఓ మంచి ఇంప్రెషన్ కానివ్వండి, కుటుంబ వ్యవస్థ పైన కానివ్వండి, బంధాల పైన కానివ్వండి చూస్తూ పెరిగాడు. అట్లీస్ట్ మన ఇండియాలో ఉన్న అయితే చుట్టుపక్కల జనాలు ఏదో తనకు తెలిసి ఉండేది, ఆ ఇంట్లో ఎవరూ లేకుండా ఆ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉండడం ఇవన్నీ చూడడం పిల్లలకు కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కూడా వీటిపైన యాక్షన్ తీసుకొని పిల్లలు ఎలా ఉన్నారు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసి అంటే వదిలేయకుండా ఉండడం మంచిదనేది నా అభిప్రాయం. ఏదేమైనా శ్వేతకు సంబంధించి మీరు అన్నట్టుగానే ఏం జరిగింది ఏంటన్న కోణాలు రిపోర్ట్స్ వస్తే తప్ప మనం ఏం చెప్పలేము, ఇది మర్డరా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనేది. ఏదేమైనా మనిషి లాస్ అయితే జరిగింది, న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.